వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. కలకత్తాలోని జూనియర్ డాక్టర్ అత్యాచారానికి సంబంధించిన వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పోలీసులు కొంత సమాచారాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ నిందితుడు అంటే ఈ జూనియర్ డాక్టర్ని అత్యాచారానికి గురి చేసి చంపినటువంటి నిందితుడు ఆ ముందు రోజు రాత్రి రెడ్ లైట్ ఏరియాలో సంచరించినట్టుగా చెప్తున్నారు. అంటే అదే హాస్పిటల్లో ఇతనితో పాటు వాలంటీర్గా పనిచేస్తున్న అతని స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి 2-3 ప్రాంతంలో కలకత్తాలోని రెడ్ లైట్ ఏరియాకి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అంటే కలకత్తాలో సోనాగచి అనేది ప్రముఖ రెడ్ లైట్ ఏరియా అనమాట. దీనికి ఈ సోనాగచి అనే దానికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ రెడ్ లైట్ ఏరియాకి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. తర్వాత మళ్ళీ అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్ళీ కలకత్తాలోని ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్ లైట్ ఏరియా కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు. తర్వాత ఇతను హాస్పిటల్కి రావడం, వచ్చిన తర్వాత ఆపరేషన్ థియేటర్ అప్పుడు డోర్ని బద్దలు కొట్టి లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది అంటున్నారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత 3వ అంతస్తులో ఉన్నటువంటి సెమినార్ హాల్లోకి వెళ్ళి అక్కడ ఈ జూనియర్ వైద్యురాల మీద అత్యాచారం చేసి దాడి చేసి చంపినట్లుగా చెప్తున్నారు. అక్కడ లోకల్గా హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విచారణ చేసినప్పుడు ఇంకో కొన్ని విషయాలు వెలుగు చూసినాయని చెప్తున్నారు పోలీసులు. అవేంటంటే ఇతను ఆ రోజు రాత్రి 11 గంటలకి తీవ్రంగా మద్యం సేవించడం, ఆ మద్యం సేవించిన తర్వాత ఆసుపత్రి వెనక భాగానికి వెళ్ళి అతని సెల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూసినట్టుగా అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. తర్వాత అతని స్నేహితుడితో కలిసి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, ఈ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడం, ఆ అమ్మాయి చనిపోవడం ఇవన్నీ జరిగినాయి. ఆ అమ్మాయి మీద దాడి చేయడం, అత్యాచారం చేయడం, చంపేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆ రోజు ఉదయం ఈ ఆసుపత్రి వర్గాలు ఈ బాధితురాలి తల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పడం, ఈ తర్వాత ఎన్ని కీలక మలుపులు గత కొన్ని రోజులుగా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దీన్ని కప్పిపుచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నం చేసింది అక్కడ ప్రభుత్వం. ఇలా ఈ ఉదంతాన్ని అంతా కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం వల్ల మమతా సర్కార్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ప్రస్తుతం ఆవిడ దాన్ని కవర్ చేసుకునే ఉద్దేశంతో ఆవిడ రోడ్ల మీదకి వచ్చి ఆవిడ నిరసన కార్యక్రమాలు చేస్తూ రోడ్డు మీద ర్యాలీలు చేయడం మనం చూస్తూ ఉన్నాం వార్తల్లో. మరి ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆవిడ ఎవరి మీద నిరసనలు తెలియజేస్తుందో, మరి ఆవిడ ఎందుకు ర్యాలీలు చేస్తుందో మనకైతే అర్థం కాని విషయం ఇది. కాబట్టి ఏంటంటే దీని మీద ఆ బాధితురాలకి సత్వరంగా న్యాయం జరుగుతుందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తారని చెప్పి మనం ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.